అయిపోయిందా? సరే ఇది విను. జేసన్ అంటే ఏంటి? సో, జేసన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అనమాట. సో, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, లైక్ మనం డేటాని స్టోర్ చేయడానికి అండ్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తామనమాట ఈ జేసన్ అనేది. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, లైక్ బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్‌కి, సర్వర్ నుంచి మొబైల్ యాప్‌కి, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఆ డేటాని సెండ్ చేసేదాన్నే మనం జేసన్ అంటామనమాట. సో, జేసన్‌లో మనం ఈ డేటా అనేది కీ వాల్యూ పేర్స్‌లో స్టోర్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. సో, మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ జేసన్‌లో డేటాని కీ వాల్యూ పేర్స్‌లో స్టోర్ చేస్తామనమాట. సో, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ కిరణ్ అని తీసుకుంటున్నాను. ఏజ్ 22, స్కిల్స్ పైథాన్, హెచ్‌టీఎంఎల్ తీసుకున్నాను. సో, ఇది ఏం బేస్ మీద నేను తీసుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేసన్‌లో ఫార్మాట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో, నేమ్ అనే కీ డబుల్ కోట్స్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? నేమ్ అనే కీ డబుల్ కోట్స్‌లో ఉంటుంది. అది ఫార్మాట్ ఇది. సో, ఏజ్ అంటే ఏంటి? సో, ఇదొక ఇంటీజర్ వాల్యూ. సో, దీనికి మనం ఇంటీజర్ వాల్యూ ఇస్తున్నాం ఏజ్‌కి. అదేవిధంగా స్కిల్స్. సో, స్కిల్స్‌కి పైథాన్, హెచ్‌టీఎంఎల్ తీసుకుంటున్నాను. సో, వాల్యూ స్ట్రింగ్ ఓకేనా? ఏజ్ నంబర్ కోట్స్ లేకుండా ఇవ్వాలి మనం. సో, స్కిల్స్ ఈజ్ ఎన్ అరే మల్టిపుల్ ఐటెమ్స్ అనమాట. స్కిల్స్ అనేది ఒక అరే. సో, మల్టిపుల్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట మన అరేలో. అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి కర్లీ బ్రేసెస్‌లో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఇవి ఆబ్జెక్ట్స్ అనమాట. మనం స్కిల్స్ లోపల తీసుకున్నాం కదా! సో, ఇవి ఆబ్జెక్ట్స్. ఇవి కర్లీ బ్రేసెస్‌లో పెట్టుకోవాలి. ఇది జేసన్ ఒక ఫార్మాట్ అనమాట. సో, దీంట్లో మనకి చాలా రకాలైతే ఉంటాయి. లైక్ స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్‌లో పెట్టాలి మనము. దాన్ని టెక్స్ట్ అంటాము. అండ్ నంబర్ అంటే ఇది ఒక ఇంటీజర్ వాల్యూలో ఉండాలి. కొటేషన్స్ ఉండకూడదనమాట. ఇక్కడ మనం కొటేషన్ ఇవ్వలేదు కదా! అట్లాగా. సో, నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే మనం ఏదర్ ఆ వాల్యూ ట్రూవా, ఫాల్సా అని చెప్తుంది. నెక్స్ట్ అరే. అరే అంటే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో డబుల్ కోట్స్‌లో ఉండేదాన్నే మనం ఏమంటామంటే అరే అంటాము. సో, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఈ యొక్క కర్లీ బ్రేసెస్‌లో ఉన్నదాన్నే మనం ఆబ్జెక్ట్‌గా కన్సిడర్ చేస్తాం విత్ డబుల్ కోట్స్. ఓకేనా? దీన్ని నెస్టెడ్ అంటామనమాట. నెక్స్ట్ నల్ అంటే ఏం లేదు. జీరో వాల్యూ. సో, నో వాల్యూ అనమాట. సో, ఈ కాంబినేషన్స్‌తో మనం లైక్ కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట యూజింగ్ జేసన్ ఫార్మాట్. సో, జేసన్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ యూజ్ అవుతుందనమాట. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా చూసినట్లయితే మనం వెదర్ యాప్. సో, ఈ వెబ్ ఏపీఐకి ఈ వెదర్ యాప్ ఎలా పనిచేస్తుందంటే సర్వర్ నుండి ఈ డేటా అనేది జేసన్‌లోకి వస్తుందనమాట. సో, అందుకోసం మనం ఈ వెదర్ యాప్‌కి జేసన్ ఉపయోగిస్తాం. అండ్ అదేవిధంగా మనకి డేటాబేసెస్‌లో మ్యాంగో డీపీ లాంటి నోఎస్క్యూఎల్ డేటాబేసెస్‌లో ఈ డేటా అనేది జేసన్ ఫార్మాట్‌లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఈ వెబ్ ఏపీఎస్‌తో పాటు కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయన్నమాట. లైక్ ప్యాకేజ్.json ఇవి ఉంటాయి. సో, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయంటే మనకి డైరెక్ట్‌గా సర్వర్ నుండి మొబైల్ యాప్స్‌కి డైరెక్ట్‌గా వర్క్ అయిపోతుంది త్రూ దిస్ జేసన్ ఫార్మాట్.